ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, భయపడకమో నీకు నేను తోడై విన్నాను, నీ కాలంలో సమయంలో నేను మార్చబోతున్నాను. ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పగలవాడు వినగాక. నీ ప్రకారంలో దేవుడు నెమ్మది కలగ చేయబోతున్నాడట. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతాడు, సెలవిస్తాడు. నీ కాలంలో సమయంలో దేవుడు మార్చేయబోతుంది. ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పగలవాడు వినగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, ఈ వాక్యము శరీరధరై కృపసత్య సంపూర్ణుడై దేవుడు మరి నీ యొద్దకొచ్చి తన వాక్కును విడుదల చేస్తాడు. నేను ఓదార్చబోతుండు. ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. లూకాసు సువార్త 2వ అధ్యాయము ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలై భయపడేది. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, ఈ వాక్యము శరీరధరై కృపసత్య సంపూర్ణుడై దేవుడు మరి నీతో మాట్లాడుతాడు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, మరి ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి ఇక్కడ కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా, మరి ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఇలాంటి నీ అంధకారంలో ఉండిపోయిన ఈ రోజున నీ కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, నీ అప్పులు ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగా వాదం విడిగాక. నీ ఇంటి నీళ్ళు విడిచి బయట నివాసం చేస్తున్నావా? ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగా వాడు విన్నగాక. ఈ వాక్యం శరీరధరై కృపసత్య సంపూర్ణుడై మరి దేవుడు నీతో మాట్లాడుతాను, తను వాక్కును విడుదల చేస్తాడు. ఆత్మ సంగం చెప్తాను మాట చెవిగా వాడు వినగాక. అందుకే ఈ వాక్యం శరీరధరై కృపసత్య సంపూర్ణుడై మరి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతుందండి. ఒక మాట నీకు దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున నీ కాలంలో సమయంలో దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజున నీ ప్రకారంలో దేవుడు నెమ్మది తీసుకురాబోతున్నాడు. నువ్వు దేని నమ్ముకున్న కాంచెలి మరి ఎక్కడ కృంగిపోయినావు, ఎక్కడ విలువేయబడి ఉన్నావు, ఎక్కడ అవమానపరచబడి ఉన్నావు, ఎక్కడ నిందించబడుతున్నావు, ఈ రోజున కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు. లేకపోతే ఎలా బయటికి రావాలి నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలము ఉండి రాత్రివేళ తన మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. మరి ఈ రోజున నీ చుట్టూ ఈ రోజున యేసయ్య నామం ధరించుకున్న నువ్వు ఒక విశ్వాస యాత్రలో ఒక ఆత్మ సంబంధమైన రీతిగా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావా? ఏదైనా సరే ఒక వాగ్దాన నిమిత్తము, ఏదైనా ఒక మరి వాగ్దాన నిమిత్తము ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నావా, కృంగిపోతున్నావా, విరవేయబడవా, అవమానపరచబడవా, నిందించబడుతున్నావా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఈ రోజున నువ్వు ఉన్నావా? ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు ఒక మాట అంటాడు ఈ రోజున ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఒక మాట ఇక్కడ ఏమని చెప్తుందంటే, మరి ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలే భయపడేది. మరి ఇక్కడ దేవుడు సెలవిస్తాడు ఈ రోజున ఆత్మ ప్రభు మహిమ నీ చుట్టూ ప్రకాశించబోతున్నది. దేవుని మహిమ నీకు తోడుకున్నది. ఆత్మ దేవుని హస్తము నీ వైపు చాపబడి ఉన్నది. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో నీ తలపైకి ఎత్తబోతుంది. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతుంది. ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు సెలవిస్తాడు ఈ రోజున మరి ఎప్పుడైతే దూత వారి యుద్ధకు వచ్చి నిలబడ్డప్పుడు వారి చుట్టూ ఏం ప్రకాశించిందట? ప్రభు యొక్క మహిమ. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు మిక్కిలి భయపడరు. మరి ఈ రోజున నువ్వెక్కడ నిలబడితే
దేవుడు అక్కడ నీ ద్వారా తన మహిమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితము ఒక మహిమకరంగా జీవితం ఆశీర్వదించబోతున్నాడట. అందుకే ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ నీకు సాక్ష్యం రాలే, ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు విన్నిగాక నీ కాలములు సమములో దేవుడు మార్చబోతున్నాడు, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు విన్నిగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకే నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కోల్పోవద్దు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు విన్నిగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున నీకు ఒక శుభవార్త. యూదవారికి యెరూషలేముకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. దేశమా భయపడక సంతోషించి గంతులై. దేవుడు సెలవిస్తాడు ఈ 26 జనవరి నాడు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. మరి ఈ రోజు నీ ఆత్మ జీవితంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అయితే దూత ఏమంటుంది, ఎప్పుడైతే దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చినప్పుడు, మరి గొర్రెల కాపర్ల దగ్గరికి దూత రాకమునుపు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, రాత్రి వేళ తన మందను కాచుకుంటుండగా ఏదో ఒక సమస్యలో ఓటమి, ఏదో ఒక సమస్యలో వాళ్ళు కృంగిపోయి ఉండడం, ఆత్మ వాళ్ళకు జీవనోపాధి. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఎప్పుడైతే దూత వారి ఎదుకొచ్చి నిలబడంగానే వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించుచున్నదట. అప్పుడు చూసి వాళ్ళకు దేవుడికి మహిమను చూసి మెక్కిలు భయపడ్డారట. అరే మా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి మీ ఇంత గొప్ప వెలుగు లాంటి మహిమను మేము ఎక్కడ చూడలేకపోతున్నాము అని వాళ్ళు చూసి భయపడ్డారట. ఒక్కొక్కసారి నీ ఆత్మ జీవితంలో కృంగిపోవచ్చు, బాధపడవచ్చు. కానీ దేవుడు చెప్తాను, ఈ రోజున నేను గొర్రెలు కాపరి ఎద్దుకు తన దూతను పంపినట్లు ఇగో చూడు, నేను మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది గనక భయపడకూడని దేవుడు చెప్తాను. ఈ రోజున నీ కష్టాల్లో, బాధల్లో, వేదనలో, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానంలో నువ్వు భయపడే అవసరం లేదని దేవుడు చెప్తాను. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. నీ కాలములు సమములు మార్చబడబోతున్నాయి. అభిషేకం తలమపోయి ఆత్మడివని ప్రవశిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ జీవితము ఒక దుఃఖకాంతంగా, ఒక దుఃఖంలో మునిగిపోయినవా, ఈ రోజున విలువేయబడవా, అవమానపరచబడవా, ఒక మహిమకరంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అందుకంటాడు, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువార్త మనం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు వినగాక. ఈ 26 జనవరి నాడు ఈ రోజు నుంచి దేవుడు చెప్తాడు, నేను మీకు ఈ లోకానికి ఒక రక్షకుడిగా చూపించుకోబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు వినగాక. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు. అందుకే నీ ఆత్మ జీవితంలో కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానంలో నువ్వు ఉంటుండగా, వెలువయబడుతుండగా, కృంగిపోతుండగా, ఏం చేయాలని అర్థగాని సిచ్యువేషన్లో నువ్వు ఉంటుండగా దేవుడు నీకు ఒక మాట అంటాడు. ఈ రోజున ప్రజలందరికీ, మరి ఇక్కడ ఒక మాట ఇక్కడ ఏమంటుందంటే, ప్రజలందరికీ కలగవో మా సంతోషకరమైన సువర్తమానము. దేవుడు సెలవిస్తాను, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజలము. ఎక్కడ ప్రభు ఆత్మ ఉంటే అక్కడ స్వతంత్రం కలిగి ఉంటుంది. ఈ రోజున దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి నువ్వు. ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని జీవితంలో ఆత్మలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు వినగాక. అందుకంటే చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కనుక చీకటి కమ్ముచున్నది, నేను యెహోవా. అంటే ఇక్కడ ఏమంటాడు, యెహోవా మీ మీద ఉదయించి తన మహిమ కనబడుచున్నది. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు తన మహిమను నీ ద్వారా చూపించబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి ఎప్పుడైతే దూత గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు వారి చుట్టూ ప్రభు ఒక మహిమ ప్రకాశించిందట. వాళ్ళు మిక్కిలి భయపడ్డారట. వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం ఏ కష్టం, వాళ్ళకు కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇంతగానం భయపడలే. అకస్మాత్తుగా దూత వచ్చి నిలబడ్డప్పుడు ఆ దూతతో పాటు దేవుని మహిమ కనపడ్డదట. అప్పుడు ఆ దూత ఏం చెప్తుందంటే, భయపడకుడి, ఇగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము. అంటే మీరందరూ ఒక దాస్యంలోకి వెళ్ళి విడిపింపబడబోతున్నారు. ఎక్కడ కృంగిపోయినావు, ఎక్కడ వెలువబడ్డావు, ఎక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ నిందించబడతారు, మీరు ఏ కష్టాల కొరకు మీరు ప్రార్థన చేస్తారు, ఎక్కడ ఏ ఆదరణ కొరకు నేను నిలబడి ఉన్నావు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వారు వినగాక. ప్రభు నా ప్రభు సెలవిచ్చిన వాక్కు.
అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మాట అంటే, అయితే దూత భయపడకుడి, ఎదుగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ రోజు నీకు విడుదల, ఈ రోజున అనేకులు జెండా ఎగరేస్తే, ఈ రోజు నీకు ఒక మాట అంటే, ఈ రోజున నా ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రము అన్న ఆత్మ కలిగిన వ్యక్తివు నువ్వు. ఈ వాక్యము శరీరధారి కృపసత సంపూర్ణుడై ఈ రోజున ఈ భూలోకమంతటికి మా సంతోషకరమైన సువార్త మనం అందించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక. అందుకే అంటే ఈ రోజున మరి ఎన్నడకుండా అంటే ఈ పర్వతం మీద ముసుగు దొరికి తీసేస్తారట. పర్వతం అంటే సంఘం మీద ముసుగు తీసివేసి మరెన్నడూ ఉండకుండా ఆయన మరణం మింగివేస్తారట. అంటే సంఘము దేనిక మహిమ పొందుకొని సమాజానికి చూపించబోతున్నది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ రోజున దేవుడు సెలవిస్తాడు, మునుపు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నీ పూర్వపు కాలం సంగతి తలంచుకోవద్దు, ఇదిగో నేనొక నూతన క్రియ. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగా వారం కాక ఈ భారతదేశానికి ఇండియాకు దేవుడు అని చెప్తున్నాడు అంటే, నా మహిమను బయలుపరుచుకునే కాలం వచ్చింది. నా మహిమను తనకు తాను నేను సజీవంగా కనపరుచుకుంటాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుడిగాక. తన మహిమను తనకు తాను సజీవునిగా కనపరుచుకుంటాడు. ఈ రోజున సజీవునిగా కనపరుచుకుంటాను దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అందుకే ఈ దూత చెప్తాను ఇక్కడ, భయపడకుని ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము. ఈ 26 జనవరి నాడు దేవుడు ఏం చెప్తున్నాడండి, ప్రజలందరికీ మా సంతోషకరమైన కలగబోయే సువర్తమానము మీకు ప్రకటింపబడుతుంది. ఆ సువర్తమానం అంటే ఇక్కడ ఏమిటంటే, ఒక మాట ఉంటుంది ఈ రోజున, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు కాక. దానికి ఇదే మీకు అనవాలు, ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. వారితో చెప్పాను, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండరి. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అంటే ఈ భూలోక మందు ఒక మాటకి ఏమంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులు అంటే నువ్వే సంఘమై దేవుడు తన సంఘము ద్వారా భూమి మీద సమాధానము అంటే దేవుడు సెలవిస్తాడు. ఈ భారతదేశంలో తన సంఘము ద్వారా ఆయన గ్రేట్నెస్ చూపించబోతున్నాడు, ఆయన గొప్పతనం చూపించబోతున్నాడట. యెహోవా ఉదయించి తన మహిమ నీ మీద కనబడుచున్నది అంటే దేవుడు నీ ద్వారా తన మహిమను చూపించబోతున్నాడు. ఆత్మ భయపడే కాలము కాదు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఈ 26 జనవరి నాడు దేవుడు ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. ప్రతి అంధకారం తొలగించి గొప్ప వెలుగుమయంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజున ఎక్కడ ఓడిపోయి తలదించుకునో నాకు తెలియదు కానీ దేవుని తల పైకెత్తబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు సెలవిస్తాడు, భయపడకము, నీకు నేను తోడైనా నీ కాలములు సమములు నేను మార్చేయబోతున్నా దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన పరలోకమందున మా తండ్రి నజరుడైన యేసయ్య, ఇక నీ బిడ్డలందరినీ చేతులు పెడుతున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆ నిద్ర చంపుకొని అయ్యా నీ మాట వినాలని, నీ మాటకు అయ్యా నీ బిడ్డలు విధేయత చూపిస్తున్నావు ప్రభా. ఈ రోజున నువ్వు సెలవిస్తున్నావు ఆయనకి ఇష్టమైన మనుషులు బిడ్డలకు భూమి మీద సమాధానం అంటున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మరి యెరూషలేము నందు సుమయను ఒక వ్యక్తి ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తుండయ్యా. నీ బిడ్డలు ఏ ఆదరణ కలిగి ప్రార్థన చేస్తులో నిత్యంగా మీరు ఆ ప్రార్థనకు జవాబు చూస్తారని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. సముద్ర జలములను పిలిచి భూమి ప్రవలింప చేయవాడు నువ్వే ప్రభా. ఈ రోజు నీ బిడ్డలు దేని కొరకు, జాబు కొరకు, స్వస్థ కొరకు, ఆశీర్వాదాల కొరకు, దేని కొరకు నీ బిడ్డలు భూమి మీద పరిగెత్తుతుల్లో ప్రభా, ప్రార్థిస్తుల్లో ఈ రోజున వాళ్ళ వైపు నువ్వు తిప్పుతున్నందుకు వందనాలు తండ్రి. వాళ్ళ కాలముల సమయంలో మార్చేస్తాను అంటున్న దేవా, వాళ్ళ మరి అంధకారముల నుంచి నేను విడిపిస్తానంటున్న దేవా నీకు వందనాలయ్యా. ఆత్మ సంగతి చెప్తాను వాళ్ళ చెవిగల వాడును కాక. నీ బిడ్డల పట్ల ఏ దర్శనం కలుగునవో, ఏ వాగ్దానం కలుగునవో ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నట్టున్న దేవా నీకు వందనాలు. మీ మనసు మీ హృదయాలు నిబ్బరంగా ఉంచుకోండి. ఆత్మ కృంగిపోవద్దు, బాధపడద్దు.
దేవుని కోరు కనిపెట్టండి, దేవుని చిత్తం కనిపెట్టుకోండి, ఆయన మీద ఆధారపడండి. నేను ఎడువని ఎడబాయని దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు వినను గాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము శరీరధారే కృపసత సంపూర్ణుడై దేవునితో మాట్లాడుతాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు వినను గాక. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనపూస నొప్పి, నడు నొప్పి, కన్నొప్పులు, జాయింట్ నొప్పులు, తలనొప్పి, పంటి నొప్పి, బీపీ, షుగరు, ఆస్తమా, టీబీ, అల్సర్, నీటి బుడగలు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, చెప్పుకునే వ్యాధి, చెప్పిన సమస్య, పుట్టుకతో వచ్చే వ్యాధులు వేదక ప్రతి రేపటి నార్మల్ రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెడుముగ దైవం తొలగిపోయే బంధించేస్తున్నా. నువ్వు బంధించినందుకు వందనాలు. ఏ చెవైతే వినబడతలేదో ఆ చెవులు ఇప్పుడే ఓపనట్టు ప్రార్థిస్తున్నా. ఏ కన్నైతే కనబడతలేదో ఆ కళ్ళు సరళ మస్కలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఏ శరీరం అయితే, ఏ దేహం అయితే మరి నీరసంగా సుస్థిగా ఉంటుందో నీ పునరుద్ధరణ శక్తిని దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రభావ సమాధానం విడుదల చేస్తున్నా. వాళ్ళ చేతి పనులు దీవించి ఆశీర్వదించండి అయ్యా. భారభూత ఆత్మతులుగా నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కాలములు సమములను నువ్వు మార్చమని అడుగుతున్న దేవా నీకు వందనాలు. ఈ బిడ్డలు గొప్ప వరకు వెళ్తండి, గొప్ప ఎదగలుగుతండి, వీళ్ళు గొప్ప సేవ చేయనట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. నీ కోరికను సిద్ధంపరిచే ఆలోచన యావత్తు మొత్తము సఫలపరుస్తారట. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్న గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. కంపికలకమ్మని, కంబశోధనకమ్మని, కంబదలకమ్మని, నలునికి మాంత్రే చేమ బాణమది రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవేశిస్తున్న తండ్రి. ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్న. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, నడుము నొప్పి, కన్నప్పులు, జాయింట్ నొప్పులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఆ డయాలసిస్ చేస్తున్నామో ఆగిపోవనట్టు ప్రార్థిస్తున్న తండ్రి. తల నుండి అరేకాల వరకు ప్రతి అవయని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. సంపూర్ణ ఆరైకలతో నువ్వు అభిషేకించమని అడుగుతున్న దేవా నీకు వందనాలు. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్న తండ్రి. ఏ అసలు అయితే దరిద్రం చూసినాయో అసలు సమృద్ధిగా చూడాలి ప్రభా. ఈ వాతావరణానికి ఏ డిస్టర్బ్ రాకుండా కాపాడండి. సంపూర్ణ ఆరైకలతో నువ్వు అభిషేకించమని అడుగుతున్నా. జీవంతో నింపమని అడుగుతున్నా. జీవము చేస్తున్నా. సంపన్న జీవము నీ పునరుద్ధరణ శక్తి రిలీజ్ చేస్తున్నా. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. భారభూత ఆత్మ నుండి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరైకలతో నువ్వు అభిషేకించామని ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి అయ్యా. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టమన్నట్టు ప్రార్థిస్తున్నా. అయ్యా నేను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకు అయ్యా మరి నీ బిడ్డ పొలం పల్లించాల తండ్రి. పొలము పల్లించింది మరి నిలిచి ఉండాలని సెలవిస్తున్నది నీకు వందనాలయ్యా. అన్ని రంగాలకే విడుదల దయచేయమని, నీ కృప చూపించమని, ప్రతి అవసరతలు నీ మహిమకర్తంగా తీర్చమని నాదుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని కాపాడను గాక. ధైర్యంగా ఉండండి. దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడు గాక.